హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి నూడిల్స్ అండి. హక్కా నూడిల్స్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఈ ప్యాకెట్ని అయితే ఎట్లా తయారు చేయాలి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ టేస్ట్ అయితే రోడ్ సైడ్ నూడిల్స్ ఎట్లా అమ్ముతారో అట్లా అయితే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో వచ్చేసరికి నేను ఎక్కడ ల్యాక్ చేయకుండా ఈజీగా మీకు ప్రాసెస్ అనేది మీతో షేర్ చేసేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకున్నానండి. దీనిలో అయితే నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ కొంచెం హీట్ అయ్యాక నేను నూడిల్స్ని అయితే ఇరపకుండా పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి పొడవుగా కావాలి నూడిల్స్ అంటే ఇరపకూడదండి. ఇరపకుండానే ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉంచేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ప్లేట్లో మనకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలండి. ఇక్కడ నూడిల్స్ అయితే ఉడికిపోయినాయి, చూసారు కదండి. ఈ విధంగా ఉడుకుతాయి అన్నమాట. 15 మినిట్స్ తర్వాత కట్టేసిన తర్వాత నూడిల్స్ అయితే మంచిగా ఉబ్బిపోతాయి, చాలా బాగా వచ్చేస్తాయి అనమాట. అండ్ నేను వెజిటేబుల్స్ ఏం తీసుకున్నానంటే క్యారెట్, క్యాప్సికమ్, బీట్రూట్ అండ్ బేబీకార్న్, ఆనియన్స్ అయితే తీసేసుకున్నానండి. నాకు ఉన్న వెజిటేబుల్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని దానిలో అయితే కొంచెం ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. ఈ ఆనియన్స్ వచ్చేసరికి మనకి ఎన్ని క్వాంటిటీ అంటే ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి అయితే ఒకటి వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి అల్లం పేస్ట్ అయితే ఫ్రెష్గా నూరు పెట్టుకున్నాను. అదైతే వేసేసుకుని కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ టైంలోనే మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఇది వచ్చేసరికి పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదండి, ఆనియన్స్ అల్లం పేస్ట్ అయితే బాగా వేగిపోతుంది. ఈ క్రమంలోనే ముందుగా మనం వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా, అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఏం వేసుకోవాలంటే ముందుగా ఎక్కువగా కుక్ అవ్వలేనివి అవి వేసుకోవాలండి. ఎందుకంటే ఈజీగా మనకి కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఫస్ట్ బేబీకార్న్ కొంచెం అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ క్యారెట్, ఇవన్నీ ఉడకాల్సినవి కాబట్టి స్టార్టింగ్ ఈ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే మనము యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇందులో స్పెషల్ ఏంటి అంటే బేబీకార్న్, బ్రోక్లీ అయితే వేస్తున్నానండి. బ్రోక్లీ కూడా చాలా ఇప్పుడు ట్రెండింగ్గా వేస్తున్నారు కదా, బ్రోక్లీతో చేస్తున్నాను అనమాట ఈ నూడిల్స్ అయితే. అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ వీటన్నింటిని నేను ఒక్కసారి బాగా ఫ్రై చేసేసుకుంటున్నానండి. మంచిగా కుక్ అవుతేనే మంచిగా టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో అందుకని ఇలాంటివి గట్టిగా ఉండే వెజిటేబుల్స్ అన్నీ ముందుగా అయితే కుక్ చేసేసుకుంటున్నాను. వీటిని బాగా ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఒక్కసారి అయితే నేను దీనిలో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే ఇందులో ఉండే వాటర్ అంతా మనకి పోయి మంచిగా కుక్ అవుతుంది, ఫ్రై కూడా బాగా అవుతుందండి. ఈ ప్రాసెస్లో అయితే నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇది కొంచెం మగ్గాలి కాబట్టి ఇంకా ఈ ప్రాసెస్లోనే నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ పసుపు యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే కూరకు మంచి టేస్ట్ అనేది వస్తుంది, కలర్ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఎక్కడ స్కిప్ చేయకండి ఈ పసుపు అయితే. ఇంకా పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాక ఒక్కసారి అయితే కదిపేసుకుందామండి. అండ్ ఇంకా మంచిగా అయితే కుక్ అవుతాయి అనమాట. ఈ రెండు వేసుకోవడం మస్ట్ అండ్ షుడ్. ఇంకా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి ఎంత బాగా ఫ్రై అవుతే నూడిల్స్ అనేవి అంత క్రంచీగా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే నార్మల్ కళాయిలో అయితే చేస్తున్నాను కదండి, అంటే నాన్ స్టిక్ కళాయిలో చేస్తున్నాను. క్యాస్ట్ ఐరన్ కళాయిలో అయితే చాలా టేస్ట్ వస్తుందండి, మనకి రోడ్ సైడ్ అమ్మినట్టే వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నేను నాన్ స్టిక్ కళాయితో అయితే చేస్తున్నాను, కానీ టేస్ట్ అయితే బయట ఎట్లా ఉంటుందో రోడ్ సైడ్ అట్లాగే వస్తుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నానంటే కొద్దిగా టమాటా కచప్ అయితే యాడ్ చేశాను. అండ్ నూడిల్స్లో వేసుకునే వెనిగర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ రెండు మస్ట్ అండ్ షుడ్. అండ్ ఈ రెండు వేసుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అరమ్మ కూడా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి వెనిగర్ వేయడం వల్ల. అండ్ ఇది మంచి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట నూడిల్స్లో. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేసుకోవాలండి. అదేంటి అంటే మనకి సోయా సాస్ అంటారు కదండి, సోయా సాస్ కూడా మంచిగా బయట రోడ్ సైడ్ అమ్మే నూడిల్స్ లాగా రావాలి ఇంకా అంటే మనకి సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఇన్ కేస్ లేకపోతే మటుకి స్కిప్ చేసేయచ్చు. నేను ఇక్కడ కొద్దిగా కారం అయితే 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే తీసేసుకుంటున్నాను. ఈ మసాలా అంతా మనకి వీటికి కుక్ చేసుకున్నప్పుడు బాగా పట్టాలండి. సో నేను అందుకని కారం కూడా వేసేసుకున్నాను. ఇందులోనే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర పౌడర్ ఉన్నా సరే వేసేసుకోవాలి. ఈ మసాలాస్ అన్నీ వీటికి బాగా పట్టాలన్నమాట. చూసారు కదండి, గరం మసాలా కూడా వేసేసుకున్నాను. ఈ మసాలాస్ అన్నీ మనము అన్నిటికీ పట్టే విధంగా మాడిపోకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి.
ఇక్కడ మనం ఫ్రై చేసిన విధానం బట్టే మనకి టేస్ట్ అనేది ఉంటుందండి. ఈ మసాలాస్ అన్నీ పచ్చివాసన పోయేంత వరకు అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయినాయా లేదా అనేసి ఒకసారి చూసుకోవాలి. ఈవెన్ మనకి మొత్తం కుక్ అయిపోయిన తర్వాత అప్పుడైతే మనం ఇలాగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి కొంచెము. ఏంటంటే అవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా అయితే నేను వేసేసుకుని కొంచెం కుక్ చేసేసుకుంటున్నాను. ఈ వాటర్ వేయడం వల్ల కొంచెం సాఫ్ట్గా అయితే కుక్ అవుతాయి క్యారెట్ అనేవి. ఈ వెజిటేబుల్స్ అన్నీ వాటర్లో ఉడికేలోపు మనం ముందుగా వేడి నీళ్ళలో వేసుకున్న నూడిల్స్ అయితే ఉన్నాయి కదండి, అవి వడకట్టేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి. కోల్డ్ వాటర్లో కూడా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకి ఈ లావుగా అయితే వచ్చేస్తాయి. చూసారు కదండి, నూడిల్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా చాలా నీట్గా వచ్చినాయి. హక్కా నూడిల్స్ అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. మనం ఇన్స్టెంట్గా ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ ఇంకా ప్రిపేర్ చేసేసుకొని ఒక్కసారి ఇలాగ వాష్ చేసేసుకొని దీనిలో వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ మిశ్రమం అంతా మనం ప్రిపేర్ చేసుకున్న దానిలో వేసేసి ఇలా ఒక్కసారి అయితే టోస్ట్ చేసినట్టుగా మనము వేయాలండి. అస్సలు ఎక్కువగా కలపకూడదు. మనం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇలాగా బ్రేక్ చేస్తూ మనం ఇలాగా కలుపుకోవాలి. ఇలా 2 గరిటెల సహాయంతో ఇలా చేసామంటే చాలండి, చాలా నీట్గా అయితే బ్రేక్ అవ్వకుండా వస్తాయి. నూడిల్స్ అయితే చాలా పొడవుగా ఉంటాయి. చిన్నపిల్లలకైతే ఈ విధంగా చేసి ఇచ్చారంటే చాలా హెల్తీగా తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. నూడిల్స్ మనము ఉడికించుకున్నప్పుడు కూడా బ్రేక్ చేయకుండా చేసుకోండి. ఈ విధంగా అయితే మనకి పొడవుగా నూడిల్స్ అయితే వస్తాయండి. చూసారు కదా, అస్సలు బ్రేక్ అవ్వలేదు. ఎక్కడ చిన్న పీసెస్ అయితే మనకి కనపడవు. అండ్ హెల్తీగా కూడా బాగుంటుంది. ఎప్పుడో ఒకసారైనా మంచిగా చేయండి, చాలా ఈజీగా చాలా బాగా వచ్చేస్తాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్గా నేను స్ప్రింగ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇందులో కొద్దిగా మీరు లెమన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో. ఈ నూడిల్స్ చూడ్డానికే ఇంత బాగుంటాయి, ఇంకా తింటే ఎంత బాగుంటుందో కదా. సో అందుకని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అయినా వేసుకొని చేసేసుకోవచ్చు. ఇందులో స్పెషల్ ఏంటి అంటే బేబీకార్న్ బ్రోక్లీ నూడిల్స్ అండి. ఇవి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉందనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫైనల్గా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మన ఇంట్లో ఉన్న మంచిగా గార్నిష్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటే ఎంతో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీగా ఉన్న నూడిల్స్ అయితే పిల్లలకి చేసి ఇచ్చేసేయండి. చాలా ఈజీగా తినేస్తారు కంఫాస్ట్గా. ఇంకా నేనైతే ఒక ప్లేట్ అయితే తీసేసుకున్నానండి. ఈ ప్లేట్లో నూడిల్స్ అయితే పెట్టించేస్తున్నాను. చూసారు కదా, ఇలా గార్నిష్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా మొత్తం అంతా దీనిలోకి గార్నిష్ చేసేసుకుంటున్నాను. నూడిల్స్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా పైనుంచి అయితే కొద్దిగా నేను స్ప్రింగ్ ఆనియన్స్ అయితే చల్లేసుకుంటున్నాను. ఇందాక క్యాప్సికమ్ యాడ్ చేశాను కదా, ఇప్పుడైతే పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్లో వేయడం వల్ల ఏంటి అంటే మనకి క్రంచీగా తగులుతూ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. మీకు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇంట్రెస్టింగ్ టిప్స్ అండ్ బ్లాగింగ్ ఛానల్స్ చేస్తూ ఉంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఆనియన్స్ కూడా గార్నిష్ చేసేసుకున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.